మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఎంపిక దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు సామ్రాట్ చౌదరి. అయితే ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే సామ్రాట్ చౌదరి పేరును కూడా ప్రకటించనుంది అధిష్టానం. ఈ నేపథ్యంలో సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. సామ్రాట్ ఎంపిక గురించి ముందే చెప్పింది యూటీవీ న్యూస్. కొద్ది రోజుల క్రితమే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పైన యూటీవీ న్యూస్ సంచలనాత్మకమైనటువంటి విశ్లేషణ చేసింది. అయితే తెరపైకి అనేక పేర్లు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత నితీష్ కుమార్ రాజ్యసభ ఎంపిక జరిగినప్పుడే పూర్తి స్థాయిలో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఎంపిక దాదాపు ఖాయమంటూ కూడా ఇట్స్ యూటీవీ చెప్పేసింది. అయితే తాజా రాజకీయ పరిణామాలు, తాజాగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఈ మొత్తం బేరీజు వేసుకున్న తర్వాత అనేక పేర్లు కూడా తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. నిత్యానంద రాయ్ పేరు ప్రముఖంగా వినపడింది. దీంతో పాటుగా విజయ్ సిన్హా పేరు కూడా వినిపించినటువంటి పరిస్థితి. కానీ సామ్రాట్ చౌదరి బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికవుతారు. ఇట్స్ యూటీవీ ముందే చెప్పినటువంటి విధంగానే బీజేపీ అధిష్టానం కూడా సామ్రాట్ చౌదరి పేరును దాదాపు ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సామ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించనున్నారు. దీని తర్వాత పూర్తి స్థాయిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం. సో సామ్రాట్ చౌదరిని ఎన్నుకోవడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, సో కొత్త క్యాబినెట్ను కూడా కొలువు తీరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ముందే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. యూటీవీ అంచనాలు నిజమవుతున్నాయి. సో బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఎంపిక దాదాపు ఖాయంగానే కనబడుతుంది. అయితే డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. సో సామ్రాట్ చౌదరి ఎంపికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ముందుగా అనేక పేర్లు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి, రేసులో వచ్చినటువంటి పరిస్థితి, లాబింగ్లు జరిగినటువంటి పరిస్థితి. కానీ మనం ముందే చెప్పినట్లుగా సామ్రాట్ చౌదరినే ఎంపిక చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, బీహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరిని బీహార్ బీజేపీ అధిష్టానం ఖరారు చేయబోతుంది. అయితే నేడు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం బీహార్ ముఖ్యమంత్రి పదవికి నేరుగా రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. అయితే ఇక్కడ ప్రధానంగా యూటీవీ మొదట చెప్పినట్టు సామ్రాట్ చౌదరి ఏదైతే ఓబీసీ నేత, బీహార్ లో ఓబీసీ సామాజిక వర్గాన్ని ఏకతాటిపై నడిపిన నేత, నేరుగా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సామ్రాట్ చౌదరి బీహార్ సీఎం గా ఎన్నికవుతున్నారంటూ యూటీవీ గత కొన్ని నెలలుగా ప్రసారం చేసింది. కొన్ని నెలలుగా సంచలనాత్మక విశ్లేషాత్మకంగా వివరించింది. యూటీవీ ఏదైతే చెప్పిందో అదే నేడు నిజం కాబోతుంది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకోబోతున్నారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి బీహార్ లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడానికే కాకుండా నేరుగా కూటమి అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేశారు. ఏదైతే ఎన్నికల ముందు కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా రాబోయే రోజుల్లో సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రే కాదు, అంతకంటే పెద్ద పదవి వస్తుందంటూ ఎన్నికలకు ముందు కూడా ఇండికేషన్ ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాత ఏదైతే ప్రధానమంత్రి మోడీ సూచనల మేరకు నితీష్ కుమార్ ను మరోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, రాజ్యసభకి వెళ్లాలనే కోరిక, కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో నితీష్ ఉండడంతో ఆయన బీహార్ ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయబోతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా నేడు నిర్ణయం తీసుకోనున్నది. బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరిని పేరు ప్రకటించాక ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతు కూడా సామ్రాట్ చౌదరికి ఇప్పటికే ఉంది. నేరుగా రాబోయే రోజుల్లో బీహార్ లో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్, అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. ఇప్పటికే ఏదైతే కిరణ్, కొంతవరకు ఎందుకంటే బీహార్ రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నిర్ణయంలో, ఈ ప్రక్రియలో నితీష్ కుమార్ ప్రమేయం ఉండబోతుందా, లేదా బీజేపీ స్వతంత్రంగానే నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుందా? సిరాజ్, ఇప్పటికే నేరుగా సీఎం గా ఉన్న నితీష్ కుమార్ రాబోయే రోజుల్లో సామ్రాట్ చౌదరి బీహార్ సీఎం అవుతున్నారంటూ ప్రకటించిన తర్వాత జేడీయూలో కూడా నేరుగా పలు రకాల విమర్శలు వచ్చాయి. నితీష్ కుమార్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ, ముఖ్యమంత్రిగా ఉంటూ మరో పేరు మీరు ఎలా ప్రతిపాదిస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా
ఏదైతే సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయితే సామ్రాట్ చౌదరి స్థానంలో డిప్యూటీ సీఎం గా నిశాంత్ కుమార్, ఏదైతే నితీష్ కుమార్ ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగానే నితీష్ కుమార్ రాజీనామా చేసినట్టు కూడా మనకు గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం రేస్ లో ఏదైతే సామ్రాట్ చౌదరితో పాటు నిత్యానంద రాయ్, విజయ్ సిన్హా, గిరిరాజ్ సింగ్ ఈ నలుగురు కూడా మొదటి నుంచి రేస్ లో ఉన్నారు. అయితే సామ్రాట్ చౌదరి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటే యూటీవీ గతంలో కూడా చెప్పింది. అయితే ఇక్కడ ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత అయినప్పటికీ కూడా బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు అత్యధికంగా ఇతోధికంగా ఉపయోగపడిన సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రి పదవి వరించడం కూడా లాంఛనమే. అయితే బీహార్ రాజకీయాలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వన్ సైడ్ విజయము, ఇవన్నీ కూడా బీహార్ లో పరిపాలన సౌబల్యం, వీటిని అన్నిటి తర్వాత బీహార్ లో రాజకీయ మార్పుతో పాటు ముఖ్యమంత్రి మార్పు కూడా తెరపైకి వచ్చింది. నితీష్ కుమార్ వయసు భయపడడం కావచ్చు, నితీష్ కుమార్ మతిమరుపు కావచ్చు, మరికొన్ని ఆ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కావచ్చు, వీటిని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నితీష్ కుమార్ తాను రాజ్యసభకి వెళ్తానంటూ ప్రతిపాదించడం, దానికి బీజేపీ ఆమోదించడం, ఏదైతే ఆయన నేడు రాజ్యసభ్యులుగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం లాంఛనమే. అయితే ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అవుతున్నారంటూ యూటీవీ చెప్పిన కథనం నిజమవుతుంది సిరాజ్. కిరణ్, ఒకవేళ పూర్తి స్థాయిలో మాత్రం ఎప్పుడు శాసనసభాపక్షం సమావేశం ఉండే ఛాన్స్ ఉంటుంది? రెండోది, మంత్రివర్గంలో ఏమైనా చేంజెస్ ఉండే పరిస్థితులు ఉంటాయా, లేదా అదే కేబినెట్ కొనసాగింపుకు సంబంధించి ఏమైనా చర్చలు జరిగే ఛాన్స్ ఉండొచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా కేబినెట్ కూడా మార్పులు ఉంటాయి. సామ్రాట్ చౌదరికి అనుకూలమైన వారు కూడా కొంతమంది కేబినెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క బీజేపీ అధిష్టానం కూడా మరికొంతమంది పేర్లు సూచించే అవకాశాలు ఉన్నాయి. ఇటు కేబినెట్ లో దాదాపు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది బీజేపీ అధిష్టానము, ఇటు నితీష్ కుమార్ వారిద్దరి మధ్య అంగీకారంతో కేబినెట్ కొనసాగే అవకాశం ఉంది. కేబినెట్ ఏదైతే నితీష్ కుమార్ పార్టీ నుంచి కేబినెట్ మంత్రులు కొనసాగుతారు, ఇటు బీజేపీతో పాటు బీజేపీలో ఉన్న మిత్రపక్షాలకు కూడా కేబినెట్ లో దాదాపు ఎల్జేపీ లాంటి రామ్ విలాస్ పాస్వాన్ లాంటి కొడుకు పార్టీ లాంటి వారికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే చూడాలి సభాపక్షం ఎప్పుడు పెడతారు, ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మనకు నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం వరకు మనం ఏదైతే యూటీవీ ముందు చెప్పినట్టు నేరుగా బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరు ప్రకటించడం లాంఛనమే అని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఎంపిక దాదాపు ఖాయంగానే కనబడుతుంది. ఇట్స్ యూటీవీ న్యూస్ ముందుగానే చెప్పినటువంటి వార్త నిజమైంది. సో ఏదైతే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్నారు, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు, ఈ ప్రాసెస్ సాగుతుందో బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. ఇట్స్ యూటీవీ న్యూస్ ముందుగానే చెప్పింది, బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఎంపిక కాబోతున్నారు. బీజేపీ అధిష్టానం సామ్రాట్ చౌదరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అని ఆ వార్త ఇప్పుడు నిజమైనట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఓవైపు. సో ఆ వెంటనే సామ్రాట్ చౌదరి పేరును కూడా బీజేపీ అధిష్టానం ప్రకటించేటువంటి అవకాశం దాదాపు ఖాయంగా కనబడుతుంది. సామ్రాట్ ఎంపిక గురించి ముందే చెప్పింది ఇట్స్ యూటీవీ న్యూస్. అయితే కొద్ది రోజుల క్రితమే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పైన కూడా రకరకాల ఊహాగానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. విజయానంద్ పేరు తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో నిత్యానంద రాయ్ పేరు కూడా పూర్తి స్థాయిలో పరిశీలనకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విజయ్ సిన్హా లేదా నిత్యానంద రాయ్ వీరిలో ఇంకెవరిని ఎంపిక చేస్తారా, లేదా కొత్త మోహాన్ని తెర మీదకి తీసుకొని వస్తారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అయినాయి. కానీ పూర్తి స్థాయిలో సామ్రాట్ చౌదరి బీహార్కి కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక అవ్వబోతున్నారు. ఇట్స్ యూటీవీ న్యూస్ సంచలనాత్మకమైనటువంటి విశ్లేషణ చేస్తుంది. బీహార్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, బీహార్లో బీజేపీని ముందుకు తీసుకెళ్లేటువంటి వైరం, నితీష్ కుమార్ లేనటువంటి లోటులో బీహార్లో బీజేపీ బలపడడానికి కావలసినటువంటి అన్ని ఆయుధాలు సామ్రాట్ చౌదరి ద్వారా తీసుకువెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ అంశాన్ని యూటీవీ ముందుగానే చెప్పింది, అదే వాస్తవం రూపం దాల్చబోతుంది. సో బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సో బీజేపీ అధిష్టానం ఈ ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్తో పాటుగా నితిన్ నబీన్ ఇద్దరు కూడా బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయినటువంటి వెంటనే సో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. సో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వెంటనే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశ నిర్వహణకు కూడా తేదీని ఖరారు చేయబోతున్నారు. సో బీహార్ ముఖ్యమంత్రిగా
ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి, ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తనయుడైనటువంటి నిశాంత్ కుమార్ పేరు దాదాపు ఖాయంగా కనబడుతుంది. సో వీరిద్దరి ప్రమాణ స్వీకార అనంతరం క్యాబినెట్ కొలువు తీరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా బీజేపీ ఏదైతే, అదేవిధంగా నితీష్ కుమార్ పార్టీ, ఈ రెండు పార్టీల సమ్మేళనంతో సో ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో నూతన మంత్రివర్గం బీహార్లో కొలువు తీరబోతుంది. ఏదేమైనా ఇట్స్ యూటీవీ చెప్పిన సంచలనాత్మకమైనటువంటి విశ్లేషణే వాస్తవ రూపం దాల్చింది. బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఎంపిక దాదాపు ఖాయంగా కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు బీజేపీ అధిష్టానం. సో సామ్రాట్ చౌదరి ఎంపిక ద్వారా ఒక ఓబీసీ నేతను, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీహార్ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి బీహార్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేయబోతున్నారు. సో బీహార్లో నితీష్ కుమార్తో ఇప్పటికే భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో సో బీజేపీ బలపడడానికి సామ్రాట్ చౌదరి మరింత కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది.